హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో ఏంటంటే ఆదాయం ఎంత ఉంటే మనకు ట్యాక్స్ అనేది లేకుండా చేస్తారనే దాని గురించి వీడియో అన్నమాట. ఇప్పుడు ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ రిలీజ్ చేసే నిర్మలా సీతారామన్ గారి గురించి అంటే తను చెప్పిన విషయాలు మనందరికి తెలియడానికి ఇంకొక 5 డేస్ అయితే మనకు ఎవరికి ఎంత ట్యాక్స్ అసలు మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది అన్ని తెలుస్తుంది. ఇప్పుడు ఇది రిలీజ్ చేసిన విషయం ఏంటంటే ఆదాయం ఎంత ఉంటే పైసా పన్ను కట్టక్కర్లేదు. ట్యాక్స్ రిబేట్ అంటే ఏంటి, ట్యాక్స్ సున్నా ఎలా చేసుకోవచ్చు, దాని గురించి అన్నమాట. కేంద్ర ప్రభుత్వం మరికొద్ది రోజుల్లోనే వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. మరికొద్ది రోజులు అంటే ఫిబ్రవరి 1. ఇక బడ్జెట్ పై సాధారణంగానే అందరికీ ఎన్నో అంచనాలు ఉంటాయి. ఇక్కడ ముఖ్యంగా పన్ను చెల్లింపుదారులు ఏమైనా సానుకూల ప్రకటనలు ఉంటాయా అని చూస్తుంటారు. ఇక్కడ మనం ప్రభుత్వం పన్ను చెల్లింపుదారులకు అందించే ఒక రకమైన రాయితీ ట్యాక్స్ రిబేట్. ఇక్కడ ఒక వ్యక్తి చెల్లించాల్సిన పన్ను రేటు నుంచి ఈ రిబేట్ మొత్తాన్ని తగ్గించుకోవచ్చు. ఇక ఎలా తగ్గించుకోవచ్చు అని అంటే ఈ బడ్జెట్ అనేది 2026 బడ్జెట్ కు ముందు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈసారి ఆదాయం పన్ను చట్టంలోని సెక్షన్ 87A కింద లభించే ఆదాయ పన్ను రిబేట్ పై ఈసారి కూడా ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం కొత్త ఆదాయం పన్ను విధానము కింద 2025 నుంచి 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి లేదా 2026-27 అసెస్మెంట్ ఇయర్ కు సంబంధించి ట్యాక్స్ రిబేట్ 60,000గా ఉంది. అంటే ఇక్కడ 12 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి ట్యాక్స్ రిబేట్ కింద పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. అంటే 12 లక్షలు వార్షికానికి అంటే 1 ఇయర్ కి 12 లక్షలు ఉన్నదనుకోండి, వాళ్ళకి ఎలాంటి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం ఉండదన్నమాట. ఇప్పుడు ఈ పరిమితిని మరింత పెంచాలనే డిమాండ్ వినిపిస్తోంది. లేదా నిబంధనలన్నీ మరింత సులభతరం చేయాలని నిపుణులు కోరుతున్నారు. అసలు ట్యాక్స్ రిబేట్ అంటే ఏంటి, పాత లేదా కొత్త పన్ను విధానాల్లో ఇది ఎలా పనిచేస్తుంది, దీనికి ఎవరెవరు అర్హులు అనే దాని గురించి మనం వివరంగా తెలుసుకుందాం. అయితే ఇక్కడ ట్యాక్స్ రిబేట్ అనేది ప్రభుత్వం పన్ను చెల్లింపుదారులకు ఇచ్చే రాయితీ అని చెప్పొచ్చు. ఇక్కడ ఈ రాయితీని చెల్లించాల్సిన మొత్తం పన్ను నుంచి తగ్గించుకోవచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ సెక్షన్ 87A కింద ఈ రిబేట్ లభిస్తుంది. ఇక్కడ ఆదాయం ఒక పరిమితి లోపు ఉంటే పైసా పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. భారతదేశంలో నివసించే వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఎన్ఆర్ఐలకు లేదా హిందూ అవిభాజ్య కుటుంబాలు ఉంటాయి కదా, HUF కంపెనీలకు ఈ రిబేట్ వర్తించదు. ఇక క్యాపిటల్ గెయిన్స్ వంటి ప్రత్యేక రేట్లు వర్తించే ఆదాయంపై ఈ రిబేట్ వర్తించదు. ఇప్పుడు పాత లేదా కొత్త పన్ను విధానాలలో ఈ ట్యాక్స్ రిబేట్ ఎంత ఉందో చూద్దాం. పాత పన్ను విధానంలో సెక్షన్ 87A కింద ట్యాక్స్ రిబేట్ పాత పన్ను విధానంలో సెక్షన్ 87A కింద ట్యాక్స్ రిబేట్ 12,500గా ఉంది. దీని ప్రకారము 5 లక్షల వరకు ఆదాయంపై ట్యాక్స్ పడదన్నమాట. ఇంకా స్టాండర్డ్ డిడక్షన్ కింద 50,000గా ఉంది. కాబట్టి వేతన జీవులు పాత పన్ను విధానం కింద 5,050 లక్షల వరకు చెల్లించాల్సిన పని ఉండదు. ఇక్కడ ట్యాక్స్ రిబేట్ ఇలా వర్తిస్తుందన్నమాట. ఆ పైన ఆదాయం ఉంటే మాత్రం ట్యాక్స్ స్లాబుల్ని బట్టి చెల్లించాల్సి ఉంటుంది. ఈ కొత్త పన్ను విధానంలో చూస్తే ఇప్పటి వరకు ట్యాక్స్ రిబేట్ 25,000 వరకు వచ్చేది. ఇక్కడ ఈ ట్యాక్స్ రిబేట్ ప్రకారం 7 లక్షల వరకు ఆదాయంపై పన్ను ఉండదు. స్టాండర్డ్ డిడక్షన్ కింద 75,000గా ఉండగా ఇక్కడ 7.75 లక్షల వరకు ఆదాయం పన్ను వర్తించదు. అంటే 2024-25 ఆర్థిక సంవత్సరం వరకు ఇది వర్తించగా 2025 బడ్జెట్లో కీలక మార్పులు చేశారు. దీని ప్రకారం ఇప్పుడు అంటే 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయంపై అసెస్మెంట్ ఇయర్లో ట్యాక్స్ రిబేట్ 60,000గా ఉంది. దీని ప్రకారం కొత్త పన్ను విధానంలో 12 లక్షల వరకు ట్యాక్స్ పడదు. వేతన జీవులకు స్టాండర్డ్ డిడక్షన్ 75,000తో కలిపి 12.75 లక్షల వరకు ట్యాక్స్ ఉండదన్నమాట. అంటే 12,75,000 వరకు ట్యాక్స్ అనేది ఉండదు. ఇప్పుడు మనం ఇది టోటల్ గా తెలుసుకోవాల్సింది ఇది అన్నమాట. అంటే సాధారణంగా 12 లక్షల ఆదాయంపై ట్యాక్స్ స్లాబులు ఆధారంగా చూస్తే చెల్లించాల్సిన పన్ను 60,000గా ఉంటుంది.
ఇక్కడ ట్యాక్స్ రిబేట్ 60,000 వర్తిస్తుంది కాబట్టి పైసా పన్ను పడదన్నమాట. ఇంకా 12 లక్షల కంటే ఆదాయం కొంచెం ఎక్కువగా ఉన్న వారికి కూడా దానివల్ల పన్ను భారం అధికంగా పడకుండా ఉండేందుకు మార్జినల్ రిలీఫ్ అనే సౌకర్యం కూడా పన్ను చెల్లింపుదారులకు అందుబాటులో ఉంది. ఇప్పుడు 2026 బడ్జెట్లో ట్యాక్స్ రిబేట్ పరిమితిని మరింత పెంచాలని కోరుతున్నారు. దీనివల్ల 12.75 లక్షలు దాటిన ఆదాయంపై పన్ను గణనీయంగా తగ్గించుకునే వీలు పడుతుంది. ఇప్పుడు 12 లక్షలు దాటితే ఒక్కసారిగా చెల్లించాల్సిన పన్ను భారీగా ఉంటుంది. కానీ ఇక్కడ కూడా కాస్త పన్ను భారం తగ్గేలా కొత్త నిబంధనలు తీసుకురావాలని కోరుతున్నారు. ఇంకా బంగారం లేదా షేర్లు లేదా మ్యూచువల్ ఫండ్స్ వంటివి అమ్మినప్పుడు వర్తించే క్యాపిటల్ గెయిన్స్ వంటి ఆదాయాలకు కూడా ఈ రిబేట్ వర్తింపజేయాలని కోరుతున్నారు. మరి కేంద్రం దీనిపై ఏమైనా శుభవార్త చెప్తుందో చూద్దాము. ఇదంతా మనకు February 1st లో తెలిసిపోతుంది. వీళ్ళు అంటే అందరి అభిప్రాయం చెప్తున్నారు అనమాట. ఇది నేను వెంట మీకు అందిస్తూనే ఉంటాను. ఈ కేంద్ర బడ్జెట్ కు సంబంధించింది టోటల్ గా మనకు అర్థమైంది ఏంటంటే 12 లక్షల వరకు వార్షిక వేతనం అంటే 1 year కి 12 lakhs ఉందనుకోండి, వాళ్ళకి ఎలాంటి పన్ను అనేది మనము ట్యాక్స్ అనేది మనము చెల్లించాల్సిన పని లేదు అని ఈ రోజు వీడియో అన్నమాట. ఇది మాత్రం ఓన్లీ మన సిటిజన్ల వాళ్ళకే, మన ఇండియా వాళ్ళకే పనికొస్తుంది. ఎన్ఆర్ఐలు ఉంటారు కదా, సో వాళ్ళకి అసలు ఇది వర్తించదు. అదొకటి మీరు గుర్తు పెట్టుకోవాలి. ఈ ట్యాక్స్ ఈ ఆదాయంపై పైసా పన్ను కూడా పడకుండా చూడాలని చెప్పేసి అందరి ఏకాభిప్రాయం అన్నమాట. ఇది తప్పకుండా రిలీజ్ చేస్తారు నిర్మలా సీతారామన్ గారు అని అంటున్నారు. ఎంత వరకు అనేది మనం చూద్దాము. ఇప్పుడు మనకు అర్థమైంది అయితే 12 లక్షల వరకు ఉన్న వాళ్ళకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ రోజు ఈ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయం అన్నమాట. సారీ, థ్యాంక్ యూ. ఇక మనం ఏంటంటే ఈ ఎవ్రీ టాక్ సంబంధించిన వీడియోస్ అన్ని ఈవినింగ్ టైం 6:30 to 7 అలా పెడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే మార్నింగ్ అవర్స్ లో పెడితే ఇది మనకు పిఎఫ్ సంబంధించిందైనా అయి ఉండొచ్చు, బడ్జెట్ కు సంబంధించిందైనా అయి ఉండొచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ లో జరిగే విషయాలు కూడా కాబట్టి అందరు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత తీరిగ్గా చూస్తారని చెప్పేసి ఇలా పెట్టదామని అనుకుంటున్నాను. మీరు ఏమంటారు తప్పకుండా నాకు కమెంట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు జరిగేది కోర్స్ ఇంకా 5 days ఉంది. February 1st కేంద్ర బడ్జెట్ రిలీజ్ చేస్తారు కాబట్టి ఆ రోజు వరకైతే ఈ బడ్జెట్ కి సంబంధించిన వీడియోస్ అట్ ద సేమ్ టైం మళ్ళీ కిసాన్ అంటే రైతులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా పెడుతూ ఉంటాను. తప్పకుండా